హలో అండి. వెల్కమ్ టు నర్సింగ్ హోమ్ టిప్స్. ఎలా ఉన్నారు? ఓకే. ఓ మంచి వీడియోతో మీ ముందుకొచ్చానండి. అదేంటో ఇవాళ మీతో షేర్ చేసుకుంటాను. మరేంటి లేదండి, పిల్లల్లో గ్యాస్ సమస్య, డైజెషన్ సరిగ్గా అవ్వదు కదండీ! దానివల్ల ఇబ్బంది పడిపోయి బాధపడుతూ ఉంటాం. అలాంటివి మన ఇంట్లో ఉండే వాటితో చక్కగా మీకు 4 టిప్స్ చెప్తానండి. జాగ్రత్తగా వినండి. ఏం లేదండి, సరైన పద్ధతిలో తేన్పు అంటే పాలు తాగిన వెంటనే దాన్ని బర్పింగ్ అంటారండి. పాలు తాగిన ప్రతిసారి కనీసం 10-15 నిమిషాల వరకు బేబీని భుజంపై వేసుకొని వీపుని మెల్లగా నిమరాలి. దీనివల్ల పాలు తాగేటప్పుడు కడుపులోకి వెళ్ళిన గాలి బయటికి వచ్చి పాలు త్వరగా జీర్ణమవుతాయి. వాంతులు కూడా అయ్యే అవకాశం కూడా తగ్గుతుంది. దీనివల్ల ఏంటంటే పిల్లలకి తేపొచ్చే లోపల గ్యాసు గీసు మొత్తం బయటకు వచ్చేసేసి పిల్లలు హాయిగా పడుకోవడానికి అవకాశం ఉండింది. రెండోది వచ్చేపటికి టమ్మీ మసాజ్ అండి. అంటే దీన్ని పొట్ట మసాజ్ అంటారు. దీనివల్ల ఏంటంటే గోరువెచ్చటి నూనెతో బొడ్డు చుట్టూ గడియారం అంటే మీకు క్లాక్ వైజ్ మసాజ్ చేయండి. అంటే గడియారం ముళ్ళు చుట్టూ ఒక్కొక్క సెకండ్ ఎలా తిరుగుతూ ఉంటుందో పొట్ట చుట్టూ వేలితో అలా 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 ప్రెస్ చేసుకుంటూ వచ్చేయండి. ఇది నేను మీకు వీడియోలో చూపించవచ్చు, కానీ ఆ సమయానికి నాకు చిన్నపిల్లలు ఎవరు దొరకలేదండి. అందుకే నేను ఇవన్నీ మీ ముందు బొమ్మలతో తీసుకొచ్చానండి. దయచేసి తప్పుగా అనుకోమాకండి. ఎవరన్నా పిల్లలు నాకు చిన్న పిల్లలు నాకు ఇక్కడెక్కడ అవైలబిలిటీ లేరు, లేదంటే ఖచ్చితంగా మీకు రియల్గా చేసి చూపించేదానండి. ప్లీజ్ ఏమనుకోకండి, కొంచెం ఈ విషయంలో సపోర్ట్ చేయండి వీడియోకి. ఆ క్లాక్ వైజ్ మసాజ్ చేస్తే దీన్ని ఐ లవ్ యూ మసాజ్ అని కూడా అంటారండి. ఇది జీర్ణక్రియకు బాగా మెరుగుపరుస్తుందండి. మలబద్ధకం కూడా లేకుండా చేస్తుంది. కాబట్టి పిల్లలు ఇప్పుడు సంతోషంగా గెంతుతూ ఉంటారు. మూడవది వచ్చేసి సైక్లింగ్ అండి. సైక్లింగ్ లెగ్స్ అంటే మీరు కొత్తగా ఇంకేంటో అనుకునేవారు. బేబీ కడుపు ఉబ్బరంగా ఉన్నట్లు అనిపిస్తే వెల్లకిలా పడుకోబెట్టుకోవాలండి. వెల్లకిలా పడుకోబెట్టి తర్వాత వాళ్ళ కాళ్ళను సైకిల్ తొక్కినట్టుగా మెల్లగా కదిలించండి. అంటే ఒక కాలు నుంచి మరొక కాలు ముందుకి వెనక్కి చేసుకుంటూ ఉన్నారనుకోండి, ఇది పెద్ద పేగులో ఉన్న పేరుకుపోయిన గ్యాస్ని కూడా బయటికి రిలీజ్ చేస్తుందండి. ఇది ఒక చక్కటి నర్సింగ్ టెక్నిక్ అండి. ఇది కొంతమందికి తెలియదు, అందుకే ఈ విషయంలో మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కాళ్ళు పైకి కిందకి ఆడిస్తూ ఉంటారు కదా పిల్లలు, అలా వాళ్ళు ఆడిస్తూ ఎక్కువగా హుషారుగా ఉండడం వల్ల పొట్టలో ఉన్న గ్యాస్ కూడా బయటకు వచ్చేసిద్దండి. నాలుగోది ఏంటంటే టమ్మీ టైం. ఇదేంటంటే పిల్లలు అంటే 6 మంత్స్ నుంచి బోర్లా పడడానికి చూస్తారు కదండి. 6 మంత్స్ నుంచి బోర్లా పడిపోయి చక్కగా ఆడుకోవడానికి వీలుగా ఉంటుంది. వాళ్ళు అప్పుడు ఏం చేస్తే మెలకువగా ఉన్నప్పుడు రోజుకు 2-3 సార్లు బోర్లా పడుకోబెట్టండి. అప్పుడు ఇది మెడ కండరాలు మరియు వెన్నుముక దృఢపరచడానికి సహాయపడుతుందండి. ముఖ్యంగా ఏంటంటే పాలు తాగిన వెంటనే కాకుండా ఒక అరగంట, ఒక 45 మినిట్స్ తర్వాత ఇలా టమ్మీ టైం చేయించాలి. దీనివల్ల కూడా పొట్టలో ఉండే గ్యాస్ అనేది రిలీజ్ అయిపోయి బేబీ హాయిగా ఉంటారండి. ఓకే, నేను ఈ వీడియో ఇలా అంటే పిక్స్తో పెట్టానండి, మీరు తప్పుగా అనుకోమాకండి. ఇదే వీడియోని కావాలంటే నేను మళ్ళీ పిల్లల్ని తీసుకొచ్చి మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ప్లీజ్ ఈ టిప్స్ మీకు నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి. మరియు మరిన్ని హెల్త్ టిప్స్లో మీకోసం మీ నర్సింగ్ హోమ్ టిప్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను కొత్తగా పెట్టానండి ఈ ఛానల్ని. దయచేసి నన్ను ఎంకరేజ్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.